నమస్కారం అండి. ఇప్పుడు గవర్నమెంట్ ఒక కొత్త రూల్‌ని ఇచ్చింది. ఇంతకుముందు షుగర్ కాస్ట్ అనేది తక్కువగా అంటే రూ. 40 మాత్రమే ఉండేది. ఇప్పుడు సడెన్‌గా రూ. 100కి మారడం జరిగింది. దానికి రీజన్ వచ్చేసి ఇథనాల్ తయారీ కోసమని. పెట్రోల్‌లో కలపడానికి ఇథనాల్ అవసరపడుతుందని చెప్పేసి షుగర్‌ని ఎక్కువగా వాడుతున్నారు. దానివల్ల షుగర్ రేట్ పెరిగింది అని చెప్తున్నారు. మరి అది కరెక్టే అంటారా? ఈ రేట్స్ హైక్ అనేది చూస్తే అదే అర్థమవుతుందండి. ఇప్పుడు ఇథనాల్ అనేది ఏదైనా చెరుకు నుంచి తయారవ్వాల్సింది. ఈవెన్ షుగర్ కూడా చెరుకు నుంచి తయారవ్వాల్సింది. ఆ చెరుకు అనేది ఇప్పుడు ముమ్మడిగా ఇథనాల్ గురించి యూజ్ చేస్తున్నారు కాబట్టి కొరత అనేది ఏర్పడడం వల్ల మేబీ షుగర్ రేట్ అనేది పెరుగుతుంది అని చెప్పి మనకు అనిపిస్తుంది. మరి అదే నిజమా కాదా? లేకపోతే నిజంగానే కొరత అనేది ఏమైనా వచ్చిందా ఇథనాల్ అనేది లేకుండా? దానికి తెలియాల్సింది ఇంకో వారం రోజులైతే కానీ మనకు క్లియర్ డీటెయిల్స్ అనేది తెలియదు. ఒకవేళ పొరపాటున ఇథనాల్ వల్లనే ఈ రేట్లు పెరుగుతున్నాయంటే ఇథనాల్ అనేది ఒక కుటుంబంలో ఒక పర్సన్ యూజ్ చేస్తే షుగర్ అనేది ఒక కుటుంబంలో ఉన్న నలుగురు, ఐదుగురికి ఐదుగురు అంటే అందరూ యూజ్ చేస్తారు ఆల్మోస్ట్. ఎవరో షుగర్ వచ్చిన వాళ్ళు తప్ప యూజ్ చేయరు కానీ మిగిలిన వాళ్ళందరూ యూజ్ చేస్తారు. సో ఇథనాల్ రావడం వల్ల మేలా లేక లాస్ అని అంటే ఇప్పుడు మాత్రం క్లియర్‌గా ఏర్పడుతుంది ఒకటే. షుగర్ రేట్ అనేది పెరిగిపోయింది. 40 నుంచి రూ. 100 పెరిగిందంటే ఆల్మోస్ట్ డబుల్ కంటే కూడా ఎక్కువ పెరిగిపోయింది. 2.5 రెట్లు పెరిగిందన్నట్టు. అంత పెరిగిందంటే మధ్య తరగతి కుటుంబానికైతే ఖచ్చితంగా దెబ్బ పడ్డట్టే. ప్లస్ ప్రతి కుటుంబం కూడా అది మధ్య తరగతి కానివ్వండి, పే డబ్బున్న వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి షుగర్ అనేది ఖచ్చితంగా వాడతారు. ఇప్పుడు వెహికల్స్ అనేవాళ్ళు నిమ్న తరగతి వాళ్ళు తక్కువ మంది వాడతారు. ఒక ఫ్యామిలీకి మేబీ అసలు వెహికలే ఉండకపోవచ్చు. సో వాళ్ళకి ఇథనాల్ తోటి పెద్ద ప్రాబ్లమ్ అనేది ఉండదు. అంటే ఇప్పుడున్న వెహికల్స్‌కి మాత్రమే పనిచేస్తుంది. అంటే 2002 నుంచి 26 వచ్చిన 26 నుంచి వచ్చిన వెహికల్స్ కానీ వీటికే పనిచేస్తుంది. బిఫోర్ తీసుకున్న వెహికల్స్‌కి పని చేయదు ఇథనాల్ కలిపిన పెట్రోల్ అని చెప్పేసి ఇంకొక రూమర్ కూడా తిరుగుతుంది. మరి దానిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు దాని నుంచి అయితే మిశ్రమ ఫలితాలని ఉన్నాయండి. అంటే రూమర్స్ అనేటివి మిశ్రమంగా ఉన్నాయంట. కొంతమంది ఏమని స్ప్రెడ్ చేస్తున్నారంటే పాత బండ్లన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి, శిలువ పడుతున్నాయి, తుప్పు పడుతున్నాయి అని చెప్పి చూపిస్తున్నారు. నిజానికైతే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఓనర్ ఆయన ఒక స్టేట్మెంట్ క్లియర్‌గా ఇచ్చారు. నా బండిలో క్లియర్‌గా చెక్ చేయడం జరిగింది. పొరపాటున నా బండి మోడల్స్‌లో ఏవైనా ఖరాబ్ అయితే నేను కొత్త బండి ఇచ్చేస్తాను అని చెప్పేసి ఆయన క్లియర్‌గా చెప్పిండు. అంటే ఇదనేది ఆయన స్టేట్మెంట్ పరంగా రూమర్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇకపోతే 2022 ముందు వెహికల్స్ కొద్దిగా ఎఫెక్ట్ ఉంటాయి. వాటికి మైలేజ్ అనేది తగ్గుతుందని చెప్పేసి రవాణా శాఖ మంత్రి క్లియర్ చెప్పిండు. దాన్ని బట్టేసి ఏమనిపిస్తుందంటే మేబీ ఎవరైతే రూమర్స్ స్ప్రెడ్ చేశారో ఈ స్టేట్మెంట్‌ని పట్టుకొని కాస్త ఎక్కువ కల్పించి రూమర్స్ స్ప్రెడ్ చేశారని చెప్పి అనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఏదున్నా గానీ ఇథనాల్ అనేది ఇంకా అందరికనేది అలవాటు పడలేదు. సో దాన్ని తగ్గించుకొని ఈ షుగర్ రేట్ అనేది మళ్ళీ తక్కువ రేట్‌కి తీసుకురావడమే బెటర్ అని చెప్పి నా ఉద్దేశం. హాయ్ అండి. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది. ఇథనాల్ అనేది షుగర్‌తో తయారవుతుంది. అది పెట్రోల్‌లో కలపడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి. సో దీని ద్వారా అని చెప్పేసి షుగర్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. గతంలో రూ. 40 మాత్రమే ఉన్న షుగర్ ఇప్పుడు రూ. 100కి చేరుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి ఈ విధంగా షుగర్ రేట్ పెరిగిపోతూ ఉంటే మరి నిత్యావసరాల్లో మరి షుగర్‌ని ఉంచుతారా? తీసేస్తారా జనాలు? ఇది రాష్ట్ర ప్రభుత్వమా, కేంద్ర ప్రభుత్వమా ప్రజలకు తెలవాలి. ఈరోజు నిత్యావసర వస్తువులు 2014లో తగ్గిస్తానని మోడీ గారు చెప్పారు. మరి ఈరోజు పెంచుతున్నారు. రూ. 70, రూ. 80. సామాన్యుడు మరి ఒక కిలో కొనాలంటే ఈ రోజు వచ్చే జీతానికి సరిపోవట్లేదు. మరి జీతాలు ఏమైనా పెంచుతుర్రా సామాన్యులకు? పెంచట్లేదు కదా ఈరోజు. మరి ఎందుకు ఇలా చేస్తారు? ఇప్పుడు ఏంటంటే ప్రజలకు మభ్యపెట్టి గద్దె మీద ఎక్కుతున్న ప్రధాని, ఆ తర్వాత ప్రజలను ముంచుతున్న ప్రధాని. దేశ్కు బచావ్ మోడీకు హఠావ్ అనే నిదానంతోని ప్రజలు ముందుకు రావాలి. రోజు రోజు ప్రతి ఒక్కటి పెంచుతున్నాడు. అంటే ప్రజలకు ఏం మేలు చేయట్లేదు. ఇలాంటివి చూసుకుంటూ పోతే రాబోయే కాలానికి ఇంకా అన్నీ పెరుగుతాయి. ప్రజలను మట్టు ముంచుతున్న ప్రధాని, పెంచుతున్న ప్రధాని కాదు, సామాన్యులకు ముంచుతున్నాడు. పేదోడిని ముంచుతున్నాడు, ఉన్నోడిని లేపుతున్నాడు. ఇది అంతే ప్రధాని. ఇప్పుడు ప్రధాని మోడీ మోడీ అని అందరు భజన చేస్తారు. ఈ షుగర్ వల్ల కాదు, అన్ని రేట్లు అనేది పెరుగుతున్నాయి. ఈరోజు దేశ ప్రజలు అంతా మభ్యలో పెట్టి ఈరోజు ఓట్లు వేయించుకున్న తర్వాత గద్దెని ఎక్కినాక ప్రజలకంతా అయోమయంలో ఉంది, కానీ ఏది మంచి లేదు. ఈ 12 ఏళ్ల కాలంలో ఏం చేస్తున్నాడు మోడీ అంటే ప్రజలంతా శోభ పెట్టి నాశనం చేస్తున్నాడని అనిపిస్తుంది ప్రజలకు. అంటే మరి గవర్నమెంట్ ఇలాంటి డెసిషన్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇంకొక సైడ్ మనకి పెట్రోల్ కొరత కూడా ఉంది. మరి ఇటు సైడ్ చూస్తేనేమో నిత్యావసరాల వస్తువులు. ఉమ్. ఇప్పుడైతే ప్రతి ఒక్కటి కొరతనే వస్తుంది. మొన్నటిదాకా గ్యాస్ వచ్చింది, ఇప్పుడు షుగరు, రాబోయే కాలానికి ఆయిల్, అన్ని రోజుకొకటి నిత్యావసర వస్తువులు సామాన్యులకు ఒక గండి లేక ఉంది ఈరోజు. అంటే ఒక గడి ఇప్పుడు చేరుతామా లేదా? ఒకటి పెరిగిందిరా మొన్న పెట్రోల్ అనుకున్నాం, మళ్ళీ స్టార్ట్ అయ్యింది గ్యాస్. గ్యాస్ బి అదే విధంగా కదా. ఇప్పుడు 2014 ఎంత ఉండే?
రూపాయలు ఉండే. ఈ రోజు ఎంత ఉంది గ్యాస్? 1000 రూపాయలు ఉంది. అంటే ప్రజలను ముంచుతున్నారు. ఈ రోజు పెంచుతున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. మనం సామాన్యుని ముంచుతున్నారు, దేశ ప్రజలను. ఈ రోజు మనం మోడీ గారిని, మన దేశ ప్రజలందరూ రోడ్డుపైకి రావాలి, ధర్నాలు చేయాలి, సమస్యల మీద పోరాడాలి తప్ప ఇలాంటి మనం సరేలే పెంచాడని సభలో కూర్చుంటే రాబోయే కాలానికి ప్రజలకు ఇంకా కఠినమైన చర్యలు, కఠినమైన తత్వం ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ఒకటైతే చెప్పడం జరిగింది, ఇథనాల్ తయారీకి చెరుకు అవసరపడుతుంది అని చెప్పేసి. ఇప్పుడు పెట్రోల్ కావాలి అంటే ఖచ్చితంగా మనకి ఇథనాల్ కలపడం అయితే జరుగుతుంది, దానికి చెరుకు ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ చూసుకుంటే నిత్యావసరాల్లో ముఖ్యమైన వస్తువు అంటే షుగరే. భారతదేశంలో టీ కానీ ఇంకా స్వీట్స్కి కానీ ఉపయోగపడేది షుగరే. సో షుగర్ కాస్ట్ గతంలో 40 రూపాయలు మాత్రమే ఉండేది, ఇప్పుడు 100 రూపాయలకి చేరుతున్నట్టుగా సమాచారం అయితే వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇలా చేయడం? షుగర్ రేట్లు విపరీతంగా పెరిగిపోవడం మనం అందరం గమనిస్తూనే ఉన్నాం. నిజంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయా, లేకపోతే రోజు రోజుకి బంగారం పెరిగినట్టు షుగర్ కూడా పెరిగిపోతుంది ఏంటనేది అర్థం కాకుండా ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం తప్పిదమా లేక రాష్ట్ర ప్రభుత్వాలు తప్పిదమా అనేది అర్థం కావట్లేదు. ఏదేమైనా షుగర్ ఆ రకంగా పెరిగిపోతే రాబో రోజుల్లో అది కూడా కఠినమైపోయి సామాన్యుడికి అందుబాటులో లేక షుగర్ కోసం కూడా మనం క్యూలో నిలబడవలసిన అవసరం కూడా వచ్చేలా కనపడుతుంది. కాబట్టి ప్రభుత్వాలు స్పందించి షుగర్ కంట్రోల్ చేసి సరఫరా పెంచి ప్రజలకి అందే విధంగా, తక్కువ రేటుకి అందే విధంగా. 40 రూపాయలు ఉంటే షుగర్ వేళ 100 రూపాయల దగ్గరగా చేరుతుందంటే భయం వేస్తుంది. అన్ని వస్తువులు అలాగే పెరుగుతున్నాయి. మరి ప్రభుత్వాలు నియంత్రణ చేయకుండా ఇలా చేసుకుంటా పోతే ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చర్య తీసుకోవాల్సిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే. అంటే ఇప్పుడు మనకి ఇథనాల్ కూడా ఇంపార్టెంట్ కదా అని ఇంకొంతమంది వెర్షన్‌గా ఉంది. ఎందుకంటే పెట్రోల్ కొరత ఇప్పటికి ఉండనే ఉంది. మరి ఫ్యూచర్‌లో షుగర్ అనే ఆప్షన్‌ని తీసేస్తారా నిత్యావసరాల్లో? ఇప్పుడు గవర్నమెంట్ తలుచుకుంటే అన్నీ జరుగుతాయమ్మా. వీళ్ళు ప్రోత్సాహం ఇచ్చి రైతులకి చెరుకు పంటను పెంచితే సరిపోతుంది. ఊరక ఆ, కాదు, ఊరికే మాటలు చెప్పడం కాదు, ప్రోత్సాహం ఇవ్వండి. బోల్డ్ అంత పెంచుతారు. ప్రోత్సాహం ఇవ్వకే కదా చెరుకు పంట తగ్గింది మన రాష్ట్రాల్లో. అంతకుముందు విపరీతంగా ఉండేది కదా. వేళ ఎందుకు తగ్గింది? ప్రోత్సాహకాలు లేవు. ప్రభుత్వాలు రైతును ఆదుకోవడంలో తక్కువైపోయింది. కాబట్టి నేనేమంటానంటే రైతుని ఆదుకుని చెరుకు పంటను పెంచినట్లయితే ఈ సమస్య తీరుతుంది. కాబట్టి రైతుని ఆదుకుని పంట ఎక్కువగా వేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. షుగర్ రేట్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. మొన్నటిదాకా 40 రూపాయలు ఉన్న షుగర్ ఇప్పుడు మనకి ఒకటేసారిగా 100 రూపీస్ వరకు చేరడం జరిగింది. సో ఫ్యూచర్ లో ఇంకా పెరిగేది కూడా కనిపిస్తుంది. అలానే బెల్లం కాస్ట్ కూడా మనకి గతంలో 35 రూపాయలు అలా ఉండేది, ఇప్పుడు 70 రూపాయలకు మించిపోతుంది. మరి ఈ విధంగా పెరిగిపోతూ ఉంటే ఏంటంటారు పరిస్థితి? ఇక ప్రతిదీ రాజకీయానికి ముడిపెట్టడం అవసరం లేదు. ఇప్పుడు జనాభా పెరిగినప్పుడు దేశంలో అన్ని రకాల వస్తువులు కూడా పెరుగుతాయి. ఇప్పుడు అదొక్కదాన్ని చూసి లేకపోతే పలానా పార్టీ పలానా అధికారంలో వాళ్ళు పెంచారు వీళ్ళు పెంచారు అని అపార్థం చేసుకోవద్దు. దేశంలో ఇప్పుడు జనాభా పెరిగినప్పుడు ప్రతి వస్తువు కూడా పెరుగుతుంది. అది ఎప్పుడు క్లారిఫికేషన్ చేయరు. కానీ ఈ మాత్రం పెరిగిన మాత్రమే క్లారిఫికేషన్ చేస్తే ఇది తప్పు జనాలు అనుకుంటారు. ఎందుకంటే సరే దేశం అభివృద్ధి జరిగినప్పుడు లేక దేశం జనాభా పెరుగుతున్న కొద్దీ అన్ని రంగాలు కూడా పెరుగుతాయి. నూనె కావచ్చు, పెట్రోల్ కావచ్చు, అన్ని పెరుగుతాయి. దాన్ని పెద్ద భూతద్దలు పెట్టి చూడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఒక పెట్రోల్‌లో కలపడానికి ఇలా చూసుకుంటే, మనం భారతదేశంలో ఎక్కువగా చాయ్‌కి కానీ, స్వీట్స్‌కి కానీ ఎక్కువగా ఆధారపడేది షుగర్ పైననే. సో, షుగర్ అనేది మన ప్రతి ఒక్కరి జీవితంలో నిత్యావసరాల్లో ఒకటిగా మారిపోయింది. మరి ఇప్పుడు అది షుగర్‌ని తక్కువ చేసుకోలేరు కదా! తక్కువ చేసుకోమని ఇప్పుడు ప్రతిదీ పెరుగుతుంది. నువ్వు దాన్నే భూతద్దలు పెట్టి చూపడం తప్పనరు. ఇప్పుడు ప్రతి వస్తువు కూడా పెరుగుతుంది. దాన్ని ఇప్పుడు ఎందుకంటే జనాభా పెరిగిన కొద్దీ ఇంకోటి వాళ్ళకి ఎక్స్‌పోర్ట్ చేసే విధాల వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా సో కాబట్టి ఒకవేళ మనతోటి ఉన్న ఫ్యాక్టరీలు కొన్ని బంద్ అయినాయి. హైదరాబాద్‌లో గతంలో 2, 3 ఉన్నాయి. అవి మూసేయటమని. సో రకరకాల ఇబ్బందుల వల్ల పెరుగుతాయి తప్ప దానివల్ల ఇంకా ప్రభుత్వము లేదంటే సెంట్రల్ ప్రభుత్వం పెంచింది ఇవన్నీ ఏది కాదు అంటారు. జనాభా పెరిగిన కొద్దీ ప్రతి వస్తువు కూడా పెరుగుతుంది. అది మరి ఇలానే పెరుగుకుంటూ పోతే ఇటు సైడ్ పెట్రోల్‌లో కలుపుతున్నామని అంటున్నారు. మరి పెట్రోల్‌లో కూడా ఇలానే కలుపుకుంటూ పోతే ఫ్యూచర్‌లో మరి మనకి చెరుకు ఆదాయం అనేది ఎంత వరకు వెళ్తుంది అంటారు? అసలు చెరుకు ఆదాయం అనేది పెరుగుతుందా? తగ్గుతుందా? పెరుగుతుంది. ఎందుకు తగ్గుతుంది? తగ్గే అవకాశం లేదు. ఇప్పుడు నిజామాబాద్ సైడ్ ఇటు సైడ్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే తెలంగాణ తక్కువ శాతం. అటు కర్ణాటక చూసిన మిగతా పెరుగుతుంది. తగ్గేదేమి ఉండదు. జనాలు కూడా వ్యవసాయానికి కొద్దిగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ మధ్యకాలంలో మొత్తం సాఫ్ట్‌వేర్‌లు అంటూ టీవీ ఛానల్స్ అంటే ఆ రకంగా పోతుర్రు. సో వ్యవసాయం కూడా కొద్దిగా ప్రాధాన్యత ఇయ్యాల్సిన బాధ్యత ఉంటది. అప్పుడు జనాభాకు తగ్గట్టుగా కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నమస్తే అండి. నమస్తే అండి.
ఇప్పుడు షుగర్ కాస్ట్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇంతకుముందు రూ. 40 ఉన్న షుగర్ ఇప్పుడు సడెన్‌గా రూ. 100కి మారిపోవడం జరిగింది. అలానే బెల్లం కాస్ట్ కూడా గతంలో ఉన్న కాస్ట్ కన్నా ఇప్పుడు పెరగడం జరిగింది. మరి నిత్యావసరాల్లో ఒకటైన షుగర్ కానీ, బెల్లం కానీ మనకి రేట్లు పెరిగిపోతూ ఉంటే మరి ఏ విధంగా ఉంటుందంటారు? నిజంగా దేనికి వాడాలో దానికి వాడితే బాగుంటుంటుండే. కానీ ఇప్పుడు చూసుకుంటే ఇథనాల్ అనుకుంటా, ఇంకోటి అనుకుంటా, దీంట్లో అన్ని దాంట్లోకి పెంచుతుంటే అరే సరిగా మాకు రావాల్సింది మాకు వస్తే బాగుంటది. ప్రైస్ కూడా అంతే ఉంటది లిమిటెడ్ గా. మీరు అనవసరమైన దాంట్లోకి వాడుకొని ఇక్కడ సామాన్యుల ప్రజల మీద మీరు ఏమంటారు కాస్ట్ ఎక్కువ పెంచుతుంటే మీరు కొనగలరు. మీరు ₹100 కొంటారు, 200కి అమ్ముకుంటారు. మీరు అర్థమవుతుందా? మీరు చేసిన ప్రోడక్ట్ ఏదైనా సరే, ఇథనాల్ అయినా సరే, వేరేది ఏదైనా సరే. అట్లాంటిది మా సామాన్య ప్రజలు మేము ఎడుకోవాలి. ఎవడన్నా వచ్చి బయటకు వచ్చి అడుగుతారా? అరే వీళ్ళ జీతాలు పెంచండి, ఇది పెంచండి, అన్ని పెరుగుతున్నాయి అని చెప్పేసి నా కొడుకు వచ్చి పెంచాడు. అంతేగాని దాని గురించి దీని గురించి కరెక్ట్ వాడేదానికి వాడితే ఈ రోజు మాకు ప్రాబ్లం ఉండదు కదా. కొంచెం సెన్స్ పెట్టి ఆలోచించండి. దీనికి ఏమంటారు గవర్నమెంట్ ఇట్లాంటి దాంట్లోకి యాక్షన్ తీసుకోవద్దు. పనికిరాని దాంట్లోకి యాక్షన్ తీసుకుంటది. ఈ రోజు వీళ్ళు బాగుంటుంది, గవర్నమెంట్ బాగుంటది, డబ్బులు ఉన్న వాళ్ళు బాగుంటారు. మాలాంటి పేదోళ్ళే ఏమంటారు మేము చావాలి ఇట్లాంటి కాస్ట్లు పెరిగినప్పుడు. అరే మాకు ఇంతకుముందే ఆయిల్ రేట్లు పెంచిర్రు, దాంతోనే మాకు ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు చూసుకుంటే షుగర్ అంటారు, రేపు అంటే సాల్ట్ అంటారు. సాల్ట్ కూడా ఇంకా దేంట్లో ఒక దాంట్లో కలిపేయండి, కలిపేస్తే అది కూడా పెంచేయండి. ఇంకా ఏమంటారు షుగర్, సాల్ట్, కారం ఇవన్నీ తినకుండా ఏమంటారు సప్పుడు బతుకులు బతుకుతాం. ఇంకా చెత్తలాగా తయారైపోతుంది. రోజు రోజుకి ప్రభుత్వం ఏమైపోతుందో అర్థమైతలేదు, దేనికి వాడాలో కూడా తెలియదు. సో కంప్లీట్ గా చెప్తున్నా కదా, అసలుకి ఈ దీంట్లోకి ఎంకరేజ్ చేసేటోళ్ళని ఫస్ట్ చెప్పు తీసుకొని కొట్టాలని చెప్పుకోవచ్చు మనము. ఎందుకంటే సామాన్యుల ప్రజలు బతకడానికే చచ్చిపోతుర్రా బాబు. ఇప్పుడు మళ్ళీ కాస్ట్లు పెరుగుతుంటే మేము ఎక్కడ పోవాలి అసలుకి? మేము కిలో కొనాల్సింది పావు కిలో కొంటామేమో ఇంకా నాకు తెలిసి, అంతకుమించి ఏం లేదు. ఇంకా అంతా మరీ దారుణంగా తయారైపోతున్నారు అసలుకి. అరే మీ బాగోల గురించి మీరు మీ బిజినెస్ పెరగడానికి, మీ బిజినెస్ మంచిగా ఉండడానికి ఇట్లాంటి అడ్డమైన పనులన్నీ చేస్తారా? ఆఖరికి మీ ఇంట్లో కూడా అమ్ముకునేటట్టుండ్రా బాబు. షుగర్ కాదు, ఈ రోజు మా మీద ఎఫెక్ట్ అవుతుంది, మా ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ అవుతుంది. ₹100 కదా, ₹100 లేవనంటే అదే ₹40 పెడితే ఇంకా ₹60 మాకు దేనికో దానికి పనికి వస్తాయి కదా. నిజంగా ప్రభుత్వం ఇట్లాంటి దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇట్లాంటి యాక్షన్ తీసుకొని నిజంగా పేద ప్రజలకు నిజంగా సాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను.